హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ టెక్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో రైతుల ఖాతాలో ఈ పథకాలకు సంబంధించి నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి. అలాగే మొదటగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల ఖాతాలో, అదేవిధంగా విద్యార్థుల ఖాతాలో, అలాగే రైతుల ఖాతాలో కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేస్తారు. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ, అలాగే వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ విద్యా దీవెన డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల ఖాతాల్లో, అలాగే రైతుల ఖాతాల్లో కూడా ఎన్నికల కంటే ముందుగానే నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ జిల్లాల వారీగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. మొదటగా అయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మార్చి 7వ తారీఖున అన్నమయ్య జిల్లాలో జరిగే ఓ బహిరంగ సభలో నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా 18,750 రూపాయల చొప్పున నేరుగా మహిళల ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 28వ తారీఖున ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో జమ చేయవలసింది వాయిదా అయితే వేయడం జరిగింది. తిరిగి ఈ నెల అంటే మార్చి 7వ తారీఖున అయితే నేరుగా మహిళల ఖాతాలో కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో కూడా 18,750 రూపాయల చొప్పున నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఎన్నికలు సంభవిస్తున్న సందర్భంగా అయితే ఎన్నికల కంటే ముందుగానే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా త్వరలోనే జమ చేయబోతుంది. డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు, కానీ త్వరలోనే రైతులకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది. అలాగే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతుంది. 12,500 రూపాయల చొప్పున పంట ఎవరైతే రైతులు నష్టపోయి ఉన్నారో ఆ రైతుల ఖాతాలో కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెనకు సంబంధించి, వసతి దీవెనకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల 15వ తారీఖున అయితే నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలో కూడా నేరుగా అయితే, అంటే డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ విద్యా దీవెనకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క ఖాతాలో కూడా జమ అవడం జరుగుతుంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల 7వ తారీఖున అయితే మార్చి 7వ తారీఖున నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా 18,750 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నారు. అలాగే రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా త్వరలోనే రాబోతుంది. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.